గారు. సరే, తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ, జాతీయ పార్టీ, టెక్నికల్గా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోతే అక్కడ గెలిపోవటం దాని ఆధారంగా ఉంటుంది అనుకోండి. సో ఏ పార్టీ అయినా కూడా తన పార్టీ ఎదుగుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కూటమిని. అలాగే బీజేపీ కూడా ఉంది కూటమిలో. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎదగడానికి తన పార్టీ తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది. సో ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ ఎదుగుదల కోసం అట్ ది సేమ్ టైం 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉండడం, అసలు అది విన్నప్పుడు నేనైతే ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్. అంటే ఏదన్నా ఒక కూటమి ఒక కాలానికి పార్టీ ప్రభుత్వం ఉండడానికో, లేదా ఇంకా అండర్స్టాండింగ్ ఉంటే పోనీ మళ్ళీ కలిసి పోటీ చేస్తే ఇంకొక, కానీ 15 ఏళ్ళు అంటే ఒక రకంగా 3 టర్మ్స్. ఎట్లా చూస్తున్నారండి దీన్ని? తెలుగుదేశం ఎలా చూస్తోంది? మీ పార్టీలో కూడా చాలా చర్చ జరిగింది ఈ అంశం మీద. చర్చ అయితే ఇప్పుడు ప్రోయాక్టివ్ గా ఉన్న పొలిటీషియన్స్ గురించి, ఒక ఫిలాసఫీ ఉన్న పొలిటీషియన్స్ గురించి చర్చ ఎప్పుడు నడుస్తుంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే హీజ్ ఎ మ్యాన్ టు బి డిస్కస్డ్, అందులో ఏమాత్రం ఇదేం లేదు. అయితే నేనేమంటానంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత చాలా అసలు ఎవల్యూషన్ ఆఫ్ డెమోక్రసీ కానీ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కానీ, అసలు ఇవన్నీ కూడా ఆయన చదివేశారు ఆయన. ఓకే, అది ఆయన బుక్స్ ఎప్పుడు చదువుతుంటారు. అందులో ఈవెన్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ కానీ, లేకపోతే మార్క్సిజం కానీ, లెనినిజం కానీ, మావోయిజం కానీ, ఇవి కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ఇందాక చంద్ర సాంబశివరావు గారు కానీ ఆయన విక్రమ్ గారు మాట్లాడినప్పుడు పవర్ వచ్చినా కూడా ఆయన పవర్ ఎప్పుడు కూడా, ఎందుకంటే హీజ్ అబౌవ్ ద థింగ్స్. పవర్ని ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఇది ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన లేవు ఆయనకి. ఆ డిటాచ్మెంట్స్ వచ్చాయి. ఓన్లీ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ వెల్ఫేర్ ఉండాలి, పీపుల్ తాలూకా వెల్ఫేర్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఈ విధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఒక చేంజ్ ఆఫ్ గాడ్. మామూలుగా పాత మోసంలో ఉన్న రాజకీయాలు కాకుండా ఖచ్చితంగా వీఆర్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటిలో ఖచ్చితంగా ఇవాళ మీరు అన్నారు తెలుగుదేశంలో కూడా చర్చ నడుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు అలాగే మనం మారకపోయినా, లీడర్షిప్ లో ఆ విధంగా లేకపోయినా వెనకబడిపోయే పరిస్థితి ఉంటుందని కూడా వస్తుంది. ఆయన హెల్దీ కాంపిటీషన్. ఇవాళ తెలుగుదేశం జనసేన లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్, వీఆర్ హ్యావింగ్ ఏ హెల్దీ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో హెల్దీ కాంపిటీషన్ ఏమవుతుందంటే ప్రజలకి సర్వీసెస్ డెలివరీ అవుతా ఉన్నాయి అల్టిమేట్ గా. అంచేత ఇంకోటి ఉన్నాయి. ఒకవేళ ఎక్కడైనా లోటుపాట్లున్నా కూడా ఈయన కూటమిలో భాగంగా ఉన్నా కూడా అడగాల్సిన చోట అడగడము, చెప్పాల్సిన చోట చెప్పడం కూడా చేస్తున్నారు ఈయన పవన్ కళ్యాణ్. అంతేనండి. ఆయన ఈ విల్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అండి. అందులో ఏం లేదు. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా ఓపెన్ గా మాట్లాడేస్తారు. దాని నుంచి ఏమవుతుందంటే వెనక నుంచి ఇష్యూస్ రావండి. అండర్స్టూడ్. ఇప్పుడు తిరుపతి విషయంలో కానీ, కాకినాడ పోర్టు విషయంలో కానీ ఉన్నట్టు మాట్లాడారు. వీ కుడ్ ఏబుల్ టు రెక్టిఫై ద ఇష్యూస్ అట్ ద సేమ్ టైం. దాని నుంచి ఎన్డీఏకి మంచిది వచ్చింది, మైలేజ్ కూడా వస్తా ఉంది. దానివల్ల ఏంటంటే అల్టిమేట్ గా కావాల్సింది పొలిటికల్ పార్టీస్ ప్రజల్లో ఉండాలి, మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలి. కాబట్టి ఆ మైలేజ్ కూడా కావాలి. ఆ మైలేజ్ ఇవాళ వస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ వైసీపీ టు కమ్ ఇన్. అంతేనా? ఇప్పుడు కూటమి ఇంత స్ట్రెంగ్త్ అని ఇలా ఉండటం వల్ల వైసీపీకి అసలు ఏ రోల్ ప్లే చేయాలో తెలియక ఇంకోటి మొన్న గెలవనివ్వడమే కాకుండా బహుశా పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నట్టున్నారు. అసలు మళ్ళీ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డికి అని. ఇనివే అదేనండి. అంటే మొన్న 15 ఏళ్ళు మన కూటమి చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా, ఏమైనా కింద పడ్డా మీద పడ్డా, ఒకళ్ళొకళ్ళు ఒక మాట అనుకున్నా కూడా ఇది బ్రేక్ అవ్వకూడదు అనడంలో అంతరార్థం అది కూడా ఉంది. అవునండి. అంచేత ఇప్పుడు దాంతో ఏమవుతా ఉందంటే మనకి, అందుకే వాళ్ళకి మళ్ళీ ప్లేస్ లేకుండా కూడా చేయడానికి ఏంటంటే ఈ విధంగా చేయటం వల్ల అవుతుంది. అంచేత ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ వెల్కమింగ్. అంటే ఒక ఇవాళ ఎన్డీఏ కూటమి పవర్ గురించే కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ప్రజలకి ఒక మంచి లీడర్ వచ్చారు. దానివల్ల ఇవాళ మంచి జరుగుతా ఉంది. అంచేత ఆవిర్భావ దినోత్సవం జరుగుతా ఉంది. ఖచ్చితంగా అందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన లీడర్షిప్ అవసరం ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. ఆయన ఎక్కడికి వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్. మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా 100% స్ట్రైక్ రేట్లు వచ్చారు.
అంచేత ఓకే, అలాంటి ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్ గా పాజిటివ్ గానే తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా తీసుకుంటుంది. ఇప్పుడు తిరుపతిరావు గారు 3 టర్మ్స్ బీజేపీ ఇవాళ ఎన్డీఏ 3 టర్మ్స్ ఇవాళ సెంట్రల్ లో కంటిన్యూ చేస్తా ఉంది. అవును. లెట్ ద స్టేట్ లో కూడా అదే చేద్దాం. అలా అంటారా? తిరుపతిరావు గారు సో ఈక్వేషన్ అలా సెట్ చేశారు జగదీష్ గారు. అది డెమోక్రటిక్ దీంట్లో కూడా అది విన్ విన్ ఒకటే సిచ్యువేషన్. ఒకటే ఇవాళ జగదీష్ గారు అలాంటి జర్నలిస్టులు అయితే విక్రమ్ గారు అందరూ కోరుకునేది ఏంటంటే వాట్ ఎవర్ ద గవర్నమెంట్ మేబీ, హూ ఎవర్ ద చీఫ్ మినిస్టర్ మేబీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఒక అన్యాయమో లేకపోతే ఒక వెనుకబాటుతనమో కారణం ఏదైనా కానివ్వండి, నిజంగా మాట్లాడుకోవాలి మనం. దాని నుంచి బయటపడి ఎస్ వీఆర్ ఆల్సో ఇన్ ద రేస్, వీఆర్ నాట్ స్టాండ్ బిహైండ్ అని మాత్రం అనిపించుకోవాలి తిరుపతిరావు గారు. అది మీ చేతుల్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రధాని మోదీ